గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుందని సిపి అవినాష్ మహంతి అన్నారు. పార్టీలో మంజీరా గ్రూప్స్ డైరెక్టర్ వివేకానందతో పాటు నిర్భయ్, కేదార్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అలాగే సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివేకానంద్, నిర్భయ్, కేదార్పై 121B, 27 NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్కడ సీజర్ డ్రగ్ వాడిన ర్యాపర్స్ ఏం దొరికినాయి, కొకేన్ది అవి దొరికినాయి మనకు. సో దట్ ఈస్ కన్ఫర్మ్ టు బి కొకేన్. అది కూడా FSL పంపిస్తున్నాం. అండ్ వీళ్ళు యూరిన్ టెస్ట్ ఏం చేసాము, దాంట్లో కూడా ఫర్ కొకేన్ పాజిటివ్ వచ్చింది. కాగా ఉదయం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో మత్తు పదార్థాలు, కొకెయిన్ తీసుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులను అటాచ్ చేస్తామంటున్న డీసీపీ వినీత్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్ పార్టీ పైన ఎస్ఓటీ పోలీసులు అండ్ గచ్చిబౌలి పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో హోటల్ పైన దాడి చేయడం జరిగింది. అయితే పోలీసులకు అక్కడికి వెళ్లే సమయానికి వారంతా కూడా పార్టీ నుండి పరారైనటువంటి పరిస్థితి. దీంతో అక్కడ దొరికినటువంటి కొన్ని క్లూస్ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు జరిపినప్పుడు రాడిసన్ హోటల్ డైరెక్టర్ వివేకానందతో పాటు మరొక ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి వారిని కూడా విచారించినటువంటి సమయంలో అక్కడ డ్రగ్ పార్టీ జరిగినట్లు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ ఉన్నారు. సార్, ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి సర్చ్ చేసినప్పుడు అక్కడ ఏమేమి ఎవిడెన్స్ దొరికాయి సార్? సో మనం అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. మన టీం అక్కడికి వెళ్ళినాక అక్కడ దొరికిన ఈ ర్యాపర్స్, ఈ డ్రగ్ ప్యాక్ వస్తాయి కదా, ఆ ర్యాపర్స్ దొరికినాయి. ఆ ర్యాపర్స్ని తీసుకొని దాన్ని కూడా మనకు ఒక టెస్ట్ ఇది ఉంటుంది, TSNB నుంచి కిట్ ఇచ్చారు. ఆ టెస్ట్ కిట్లో చేస్తే ఈ టెస్ట్ కొకేన్ అని దొరికింది. తర్వాత అది ఎవరు వాడారు అండ్ ఎంతమంది వచ్చారు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళాక దెన్ వీ గాట్ టు నో వన్ పర్సన్, వివేకానంద్. దెన్ అవర్ టీమ్ వెంట్ టు ది హిస్ హౌస్ అండ్ వాడిని కూడా తీసుకొచ్చాం. విచారించాక దెన్ ఈజ్ ఒప్పుకున్నాడు. అలాగే నియర్ టెస్ట్లు కూడా యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చారు. వివేకానంద్ ఇంటికి వెళ్ళిన సమయంలో కొంత పోలీసులకు సహకరించకుండా ఇబ్బంది పెట్టాడు అనేది సమాచారం అందుతుంది. అంటే పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా? తప్పించుకున్న ప్రయత్నం అయితే కాలేదు కానీ బట్ దేర్ వాస్ ఇనిషియల్లీ దేవర్ హెసిటెంట్ టు సపోర్ట్. తర్వాత దే హావ్ సపోర్టెడ్. సో ఓన్లీ వీ కుడ్ గెట్ ఇట్. బట్ సపోర్ట్ చేసడానికి కొంచెం డిలే అయింది. దేవర్ ఆల్సో వరీడ్ ఎందుకు వచ్చారని. దెన్ వీ కమ్యూనికేటెడ్ ఎందుకు వచ్చాము దేనికి అని. దెన్ ఆఫ్టర్ సమ్ ఫ్యూ అవర్స్ దే సపోర్టెడ్. దెన్ after that he is also given lot of information for us and based on that we are conducting further investigation కూడా చేస్తున్నాము. సో యూరిన్లో కూడా టెస్ట్ పాజిటివ్ వచ్చేసింది కొకేన్కి. సో విత్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకు ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు డెలివరీ చేశారు, ఇవి కూడా తెలిసిపోతుంది. సరే, ఈ హోటల్లో మీరు వెళ్ళిన సమయంలో కొన్ని అంటే మీకు అక్కడ ఆధారాలు కొన్ని దొరికాయి, తర్వాత విచారణ చేశారు, టెస్ట్ అంతే. కేవలం కొకైన్ మాత్రమేనా, ఇంకా ఇతరత్ర డ్రగ్ ఏమన్నా అక్కడ కన్జ్యూమ్ చేసినట్లు ఏమన్నా ఆధారాలు ఉన్నాయి సార్? సో ప్రస్తుతానికైతే వన్ పర్సన్కి, ముగ్గురికి టెస్ట్ చేపిస్తే ముగ్గురికి కూడా కొకైన్ వచ్చింది. సో కొకైన్ ఇస్ కామన్ అక్కడ జరిగింది. ఇంకొకరికి గాంజాయి కూడా పాజిటివ్ వచ్చింది 1 పర్సన్. సో అక్కడ గాంజాయి జరిగిందా లేదా అనడానికి రూమ్లు కూడా మనం ఆల్రెడీ అదుపుకి తీసుకున్నాము, టెస్టులు చేపిస్తాను అండ్ FSLకి కూడా పంపిస్తాం. అక్కడ పాజిటివ్ వస్తే దెన్ డెఫినెట్లీ అది కూడా జరిగింది అన్నట్టు ప్రూవ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసినట్టుగా అయితే దిస్ ఫెలో ఈజ్ నాట్ వర్కింగ్ రైట్ నౌ హియర్. బయట పని చేస్తున్నాడు. ఇంతకుముందు ఈ కంపెనీలు కూడా చేశాడు కాబట్టి అక్కడ పరిచయాలు ఏర్పడినాయి. తర్వాత ఆ రోజు దాన్ని డెలివరీ చేసింది ఈతనే అన్నది కూడా బయటకు వచ్చింది. సో ఫర్దర్ దాన్ని కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. సరే, ఈ అక్యూజర్స్ ముగ్గురులో చాలా మందికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఫొటోస్ కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆ కోణంలో ఏమైనా ఈ డ్రగ్ పార్టీలు ఎవరన్నా ఇంకా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు హాజరై ఉంటారనేది ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారా? మొత్తం ఈ పార్టీలు ఎంతమంది ఉండవచ్చు? సో మొత్తం ఈ పార్టీలో ఒక 10 మంది ఉన్నారనేది మనకు ఇన్ఫర్మేషన్ దొరికింది. వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి. దీంట్లో వీళ్ళకి ఏదైనా సినిమాలు వాళ్ళకి వేరే రకంగా సంబంధాలు ఉంచోటు కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అయితే ఇప్పటి వరకు మనకి అలాంటిది ఏది దొరకలేదు. ఇంతకుముందు 2-3 టైమ్స్ జరిగినాయని చెప్తున్నారు. బట్ దిస్ టైం మనకి ఇన్ఫర్మేషన్ విత్ ఎవిడెన్స్ చెప్పగలదైతే మొన్న ఇన్సిడెంట్కి మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఎవిడెన్స్ కూడా దొరికింది.
సో ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఇంతకు ముందు కూడా గతంలో జరిగి ఉండొచ్చు కాబట్టి దిస్ టైం కూడా చేసి ఉన్నారు అన్నది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో వేరే దగ్గర ఎక్కడ జరుగుతుంది అనే దానికి ఇంకా మిగతా 3 మెంబర్స్ని అదుపులోకి ఏం తీసుకున్నామో వాళ్ళని కూడా ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతుంది. అలాగే ఇంకా 6 పీపుల్ని కూడా విచారిస్తే ఇంకా ఫర్దర్ ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది కూడా మనకు బయటకు వస్తుంది. ఫైనల్ సార్, ఈ వివేకానంద్ మీరు విచారించినప్పుడు అతని స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది సార్? అంటే అక్కడ వాళ్ళు పార్టీ చేసుకునేటువంటి క్రమంలో ఎంతమంది హాజరయ్యారు కానీ కొకైన్ తీసుకున్నారా, డ్రగ్ తీసుకున్నారని మీరు క్వశ్చన్ చేసినప్పుడు అతను ఏం చెప్తున్నాడు సార్? సో మొదలు ఓన్లీ ఆల్కహాల్ వరకు తీసుకున్నాం అన్నట్టు ఉండే, బట్ తర్వాత ఆఫ్టర్ ప్రాపర్గా అతను విచారించడగా అలాగే టెస్ట్లు కూడా యూరిన్ టెస్ట్లు పాజిటివ్ వచ్చింది. అది అయినాక ఎస్ దెర్ వాస్ సచ్ ఏ పార్టీ అనేది కూడా ఒప్పుకున్నారు. తర్వాత దట్ డెలివరీ ఎవరు చేశాడో అతను కూడా పేర్లు చెప్పేసి ఇట్లా హౌ థింగ్స్ ఫర్ రన్నింగ్ అనేది కూడా చెప్పింది. రైట్, ప్రస్తుతం అయితే రాడిసన్ హోటల్కి సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే మొత్తం 10 మంది డ్రగ్ పార్టీలో హాజరైనట్లు కూడా సమాచారం అందుతుంది. ఇంకా పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయనేది ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా వివేకానంద్ అక్కడ ఒక పార్టీలు ఏర్పాటు చేశాడనేటువంటి సమాచారం ఉంది. దాని ఆధారంగా చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో డ్రగ్స్ సప్లై చేసినటువంటి సయ్యద్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది కాబట్టి సయ్యద్ను విచారిస్తే మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.